శ్రోతలకు నమస్కారం. ఇప్పుడు నేను చందమామలోని బంగారు పంజరం అనే ఒక చక్కని కథను చదివి వినిపిస్తాను. ఈ కథను శ్రీ జి పద్మనాభం గారు రచించారు. ఇంకా కథలోకి వెళ్దాం. గురవయ్య శెట్టి ముసలివాడయ్యాడు. పెద్ద పెద్ద వ్యాపారాలు చేసి లక్షలు కోట్లు ధనం సంపాదించాక ఇంకా విశ్రాంతి తీసుకోవటం ఉత్తమం అనిపించింది అతడికి. కృష్ణానదీ తీరాన విశాలమైన సుందరమైన భవనం కట్టించాడు. భవనం చుట్టూ చక్కటి పూల తోటలు వేయించాడు. అక్కడ వెలసిన వివిధ ఫలవృక్షాల తోపులు ఆ ప్రదేశమంతటిని నందనవనంలా కనిపించేలాగా చేశాయి. ఒకనాటి ఉదయం గురవయ్య శెట్టి షికారు వెళ్ళాడు. విరియబూసిన మామిడి చెట్ల నీడను తను మామూలుగా కూర్చునే తిన్న మీద కూర్చున్నాడు. చల్లటి గాలి, ఆనందాన్ని కొలిపే వివిధ పుష్పాల సువాసనలు, పక్షుల కలకలారవాలు, ఇంకా అంతా ఆనందమయంగా ఉంది. గురవయ్య శెట్టి ఒక రాటకు చెరగిలబడి విరియబూసిన మామిడి చెట్ల కొమ్మల వంక చూస్తున్నాడు. సరిగ్గా అతడు చూస్తున్న కొమ్మల మీదకి ఒక పక్షి వచ్చి వాలటం అతడికి కనపడింది. అతడు ఆశ్చర్యపడ్డాడు. ఏమిటంటే అది మామూలుగా కనపడే సామాన్యపు పక్షి కాదు. ఇంద్రధనస్సులో ఎన్ని రంగులైతే ఉంటాయో అన్ని రంగులు దాని శరీరం మీద అద్దినట్టుగా మెరుస్తున్నాయి. మెడ కింద మాత్రం మెరిసిపోతున్న మేలిమి రంగు చార ఉన్నది. రెప్పవాల్చకుండా గురవయ్య శెట్టి అలా ఆ పక్షి వంకే చూస్తూ ఉన్నాడు. 2-3 నిమిషాలు గడిచేసరికల్లా ఆ పక్షి ఎంతో మృదుమధురంగా గొంతెత్తి పాడనారంభించింది. కోయిల కంఠస్వరం దాని ముందు తీసికట్టుగా తోచింది. దారి తప్పిన ఏ కిన్నెరకన్యో పక్షిగా మారి పాడుతున్నదా అనిపించింది ఆ కంఠస్వరం. పక్షి పాడటం ఆగిపోయింది. గురవయ్య శెట్టి చెవులు రిక్కించి కళ్ళు అప్పగించి అలాగే చూస్తున్నాడు. పాట ఆగటం, ఆ పక్షి సన్నని కంఠంలో నుంచి మెరుపురవ్వల్లాగా జలజల ఏదో కిందకు రాలటం అంతా ఒక్కసారే జరిగింది. అతడు మరీ ఆశ్చర్యపోయాడు. తిన్నె మీద నుంచి లేచి గబగబా ఆ పక్షి కూర్చున్న కొమ్మ వద్దకు నడిచాడు. అక్కడ ఆ చెట్టు కింద గుబురుగా పెరిగిన పచ్చికలో తళతళా మెరుస్తున్న బంగారు శకలాలు అతడి కంటపడ్డాయి. గురవయ్య శెట్టి మితిలేని ఆనందం పొందాడు. ఆ బంగారాన్ని చేతిలోకి తీసుకుని పరీక్షించాడు. గుట్టుగా జేబులో వేసుకున్నాడు. తలెత్తి మళ్ళీ కొమ్మల వంక చూశాడు. ఆ బంగారు పక్షి అక్కడ లేదు. మరుసటి రోజున కూడా అదే వేళకు అక్కడికి వచ్చాడు. కానీ బంగారు పక్షి రాలేదు. ఇలా 10 రోజులు గడిచిన తరువాత హఠాత్తుగా ఆ పక్షి తిరిగి ఓనాటి ఉదయం మునుపటి వేళకే వచ్చి వాలింది, పాడింది. గురవయ్య శెట్టి తన్మయత్వంగా ఆ పాట విన్నాడు. తరువాత ఆ బంగారు శకలాల్ని ఇదివరకులాగానే పోగు చేసుకున్నాడు. రోజులు వారాలు గడిచిపోతున్నాయి. అయినా ఆ బంగారు పక్షి మళ్ళీ రావటం జరగలేదు. గురవయ్య శెట్టికి గుబులు దిగులు పట్టుకున్నది. ఆ బంగారు పక్షి కంఠం నుంచి వెలువడే బంగారం మీద కన్నా అది పాడే పాట మీదనే అతడికి మమకారం ఎక్కువయ్యింది. తన భవనంలో పనిచేసే నౌకర్లకే కాక చుట్టుపక్కల పల్లెలలో ఉండేవాళ్లకు కూడా ఆ పక్షిని పట్టి ఇస్తే 1000 రూపాయలు బహుమతి ఇస్తానని వాగ్దానం చేశాడు. 1000 రూపాయలంటే ఎవరికీ ఆశ కలగదు. ఆ వాగ్దానం విన్న వాళ్ళందరూ పని కట్టుకుని ఆ పక్షి కోసం నానా తంటాలు పడ్డారు. ఆ తోటలే కాదు, చుట్టుపక్కల ఉన్న అడవులని కూడా గాలించారు. అది పట్టుబడటం మాట అటుంచి వాళ్ళ కంటనైనా పడలేదు. మానవుడికి పనిలో పట్టుదల అనేది ఉన్న పక్షంలో ఏనాటికైనా సాధించి తీరగలుగుతాడు. అందుకు తోడు అతనికి తెలివితేటలు, యుక్తి, ప్రావీణ్యత ఉంటే ఇంకా చెప్పేదేముంది. గురవయ్య శెట్టి వద్ద నుండే తోటమాలి పట్టుదలము, ప్రావీణ్యము 2 లక్షణాలు ఉన్నవాడు. ఒకనాటి ఉదయం ఉచ్చులు వేసి ఆ బంగారు పక్షిని పట్టుకోగలిగాడు. ఆశ్చర్యం దేనికి? తన తోటమాలి పట్టి తెచ్చిన ఆ పిట్టను చూడగానే శెట్టి ఆనందానికి మేరలేకపోయింది. బంగారు పంజరంలో ఆ బంగారు పక్షిని పెట్టి మునుపు అది ఏ మామిడి చెట్టు కొమ్మ మీద నుంచి పాడేదో దానికే వేలాడి తీయించాడు. మరునాడు తన ప్రాణమిత్రులైన 3 పెద్ద మనుషుల్ని ఆహ్వానించాడు. ఆ బంగారు పక్షి గానం విని గొంతులో నుంచి వెలువడే బంగారు శకలాల్ని చూడటం గొప్ప అదృష్టంగా వారు భావించారు. ఇప్పుడే పాడుతుందో అప్పుడే పాడుతుందో అని ఆ పక్షి గొంతు నుంచి వెలువడే అపూర్వ గానం కోసం వారు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు కూర్చున్నారు.
ఆ పక్షి గొంతెత్తి పాడలేదు సరికదా, రెక్కలైనా కదపలేదు. ఈ అసందర్భం శెట్టికి అర్థం కాలేదు. పంజరంలో ఉండటం కొత్త కనుక బహుశా భయపడి ఉంటుందని ఆ ముగ్గురు స్నేహితులకు క్షమాపణలు చెప్పుకున్నాడు. బంగారు పంజరంలో ఉంటూ కావలసిన పండ్లు, ఫలాలు, చల్లని జలం వెతుక్కోకుండా అందుబాటులో ఉండటం కన్నా ఏ పక్షికి మాత్రం ఇంకేం సదుపాయం కావాలి అనుకున్నాడు. రేపు ఉదయం వస్తే తప్పకుండా ఆ అమృతగానం వినటానికి వీలవుతుందన్నాడు. మరునాడు సూర్యోదయంతోనే స్నేహితులు ముగ్గురిని వెంట పెట్టుకుని గురవయ్య శెట్టి పక్షి ఉన్న చోటుకి వెళ్ళాడు. ఆ రోజు కూడా మధ్యాహ్నం వరకు నలుగురు మిత్రులు ఎంతో ఆతృతగా వేచి కూర్చున్నారు. కానీ పక్షి కంఠం కదిలించలేదు. గురవయ్య శెట్టికి విసుగు, కోపం కూడా వచ్చాయి. స్నేహితుల్లో ఒకరు అనలేక పాపం ఆ పక్షికి ఏం ఇబ్బందిగా ఉన్నదో, ఇంతకు అసలు అది జీవించే ఉన్నదా అన్నారు. గురవయ్య శెట్టికి అరికాలి మంట నెత్తికెక్కింది. బంగారు పంజరంలో పెట్టామే, కావలసిన సదుపాయాలన్నీ చేశామే, అటువంటప్పుడు పక్షికి ఏమవుతుంది? ఏ పక్షికైనా బంగారు పక్షి అయితే మాత్రం అంతకన్నా కావలసిందేముంది అనుకున్నాడు. నౌకరును పిలిచి కొమ్మకు వేలాడుతున్న పంజరాన్ని కిందకు దింపమన్నాడు. వాడు చెట్టెక్కి పంజరాన్ని తీసుకువచ్చి భయంగా యజమాని ముందు పెట్టాడు. ఆత్రంతో శెట్టి, అతని స్నేహితులు పంజరం చుట్టూ చేరారు. చూశారు, గుడ్లు మిటకరించారు. ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. హా హా అనటం తప్ప ఒకళ్ళ నోటి నుంచి ఒక్క మాటైనా వెలువడలేదు. పక్షి అందులో నీరసంగా పడి ఉంది. మిత్రులు నలుగురు అది చనిపోయిందనే అనుకున్నారు. పంజరం తలుపు తీసి బయటికి తీయగానే అది అలాగో ఓపిక తెచ్చుకుని పైకి ఎగిరిపోయింది. మిత్రులు నలుగురికి సంతోషమయ్యింది. ఎందుకంటే పాపం ఆ పక్షి ఇంకొక 2 రోజులు ఆ పంజరంలోనే ఉన్నట్లయితే తప్పకుండా మరణించి ఉండేది. బంగారు పక్షి అయినా మామూలు పక్షి అయినా అది పంజరంలో ఉండటానికి ఎందుకు ఇష్టపడుతుంది? స్వేచ్ఛే కదా ప్రధానం. ఈ కథ ఇంతటితో సమాప్తం. నమస్కారం.